ఇక మరొక ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఇటు జిన్నారం మండలంలో ఒక దొంగతనం జరిగింది. ప్రధానంగా ఒక నలుగురు సభ్యుల దొంగల ముఠా పెద్ద ఎత్తున ఒక గ్రామంలోకి ప్రవేశించి ముఖ్యంగా జిన్నారం మండలంలోని ఊట్ల తండాకు వెళ్లారు. ఊట్ల తండాలో వాళ్ళు దొంగతనానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఒక ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అయినా అక్కడ కుక్కలు విపరీతంగా మొరగడంతో అక్కడి నుంచి పారిపోబోతూ మిగతా చోటుకు వెళ్ళబోతూ మరొక తండాలో అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక తండా ఉంటుంది, ఆ దాదిగూడెం తండా అని ఉంటుంది. ఆ తండాలో మరొక ఇంట్లో వాళ్ళు దొంగతనం చేశారు. ఆ ఇంట్లో తాళం వేసి ఉన్నటువంటి ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో 4 తులాల బంగారము 17 తులాల వెండిని అపహరించుకు వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తంగా ఆ ప్రాంతంలో దొంగల ముఠా సంచరిస్తున్న నేపథ్యంలో ఆ గ్రామ ప్రజలు అట్లాగే మండలంలోని ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక మరొక ముఖ్యమైన వార్త సంగారెడ్డికి సంబంధించింది. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఇక్కడ సంగారెడ్డిలోని వివిధ కాలనీల్లోకి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అక్కడ సంగారెడ్డి నందికంది వద్ద కూడా నేషనల్ హైవే 65 మీదకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ ఉండేటువంటి హోటల్లోకి నీళ్లంతా చొచ్చుకు వెళ్ళిన నేపథ్యంలో హోటల్లో ఒక్కసారి భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలు కూడా అక్కడి నుంచి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే కంది వద్ద ఉండేటువంటి ఒక చెరువులోంచి పెద్ద ఎత్తున వరద నీరు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. మరొక కాలనీలో కూడా సంగారెడ్డిలోని ఒక కాలనీకి సప్తగిరి కాలనీలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చినట్టుగా రాత్రంతా కూడా భయాందోళనతో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు గడిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇవి వార్తలు.